హైదరాబాద్ ప్రజాభవన్లో ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమంకు ప్రత్యేక కౌంటర్ను ప్రారంభించారు. మంత్రి పొన్నం రిబ్బన్ కట్ చేసి ప్రవాసీ ప్రజావాణి ప్రత్యేక కౌంటర్ను మొదలుపెట్టారు. గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న షేక్ హుసేన్ కుటుంబం నుండి మొదటి అభ్యర్థనను మంత్రి పొన్నం ప్రభాకర్ స్వీకరించారు. సమస్యల వినతి కోసం గల్ఫ్ కార్మికులు భారీగా పాల్గొన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి తెలంగాణ వ్యాప్తంగా గల్ఫ్ కార్మికులు సమస్యలపై పెద్ద ఎత్తున తరలివచ్చారని మంత్రి పొన్నం తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికల్లో చేపట్టినట్టు 4 అంశాల నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అందులో మొదటిది తెలంగాణ ప్రభుత్వం పక్షాన ప్రజాభవన్లో ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. రాష్ట్రం నుండి గల్ఫ్ దేశాలకు పెద్ద ఎత్తున ఉపాధి నిమిత్తం వెళ్లారని, వారి సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఇది ఉపయోగపడుతుందన్నారు. గల్ఫ్ ప్రమాదంలో చనిపోయిన వారికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి ఇప్పటికే జీవో జారీ చేసుకున్నామని, గల్ఫ్ కార్మికుల కుటుంబాల పిల్లల చదువులకు ఇబ్బందులు లేకుండా గురుకులాల్లో సీట్లు కల్పిస్తామన్నారు. గల్ఫ్ కార్మికుల కోసం ఉత్తర తెలంగాణ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలతో అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని, తన నియోజకవర్గంలో జాబ్ మేళా పెడితే 9,000 మంది వచ్చారని వ్యాఖ్యానించారు. విదేశాల్లో ఉపాధి అవకాశాల కోసం పోయేవారికి అక్కడి చట్టాలు తెలియటం లేదని, వారికి ఇక్కడ కంపెనీలపై అవగాహన కల్పించాలన్నారు. వాటిపై విస్తృత సమాచారం అందించాలని, సంస్థను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలని మంత్రి పొన్నం సూచించారు. బీజేపీ మహిళా నేత మాధవి